నా పేరు నెల్లికంటి మహేశ్వర్ రెడ్డి. ఊరు బుంగాపల్లి, మండలం బుంగాపల్లి, నాగార్జున నియోజకవర్గం. నేను ఒక రైతుగా మాట్లాడాలంటే ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అసలు ఎవరి రక్తం చల్లుకోవాలో పంటలు పండిస్తారో రైతులకు అర్థం కాని పరిస్థితిలో మాట్లాడుతున్నారు. ఎల్నినో ప్రభావం వలన నీళ్లు రాక వానలు రాక రైతులు గోలాడుతుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ రైతులు అంటే చులకన చేస్తూ ఎవరైనా ఉండి రైతులకు నీళ్ళు ఇవ్వలేదు ఎందుకని మాట్లాడితే వాళ్ళ రక్తం చల్లితే నీ పంటలు పండుతాయంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలానే మాట్లాడి రైతు ఆత్మహత్యలు జరిగినవి. మళ్ళీ సేమ్ పరిస్థితులు దాపురించే పరిస్థితి కానొస్తున్నది. వీళ్ళు చేసే చేష్టాలు ఎట్లుంటాయంటే, రైతులు ఎక్కడైనా పోని మాకు వస్తే లాభం అనే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం సరికాదు. ఎవరైనా ప్రశ్నిస్తే బుద్ధి లేని విధవా అని మాట్లాడుతున్నాడు. ఈ సంస్కారం తెలంగాణలో మరీ ఘోరంగా ఉంది. అసలు మాట్లాడుకుంటే మన లాంగ్వేజ్ రైతులు కూడా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ గల్లీలో. ఇటువంటి సంస్కృతి మంచిది కాదని రేవంత్ రెడ్డి గారు మంచిగా మాట్లాడితే మంచిది. మరియు గతంలో కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందు మన పరిస్థితి ఘోరంగా ఉండే, పంటలు పండే, ఎల్నినో కంటే ఘోరంగా ఉన్నది. ఇప్పుడు ఎల్నినో ఎట్లుందో అంతకంటే ఘోరంగా ఉన్నది. ఆ తర్వాత కేసీఆర్ కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 3-4 ఏళ్లలో కేఎల్ఐ నీళ్ళు కానీ మిగతా కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా ప్రాజెక్టులు కట్టి రైతులను లక్ష కోట్లు పండించారు. లక్ష కోట్లు కూడా కాదు, రైతులు లాభదాయకంగా ఉన్నారు. ఒక కాళేశ్వరంలో కొంచెము అది ఏమైంది, తొందరగా కట్టడం వల్ల కొంచెం ఒక ప్రాబ్లం వచ్చి చిన్న సమస్య చేస్తే అవుతుంది, కానీ చేయకుండా దాన్ని చూపించాలనే ఉద్దేశంతో అధికార పక్షం అలా చేస్తుంది. లక్షల కోట్లు రైతులకు లాభం జరిగింది. 1,00,000 కోట్లు కట్టి కాళేశ్వరం కట్టిండొచ్చు, కానీ లక్షల కోట్లు రైతులకు వచ్చినాయి. ఇప్పటికే మనం పెట్టిన పెట్టుబడి అంటే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టినా 1,00,000 కోట్లు ప్రజలకు వచ్చినాయి. కాళేశ్వరం పోయిందని మాట్లాడుతున్నారు. పోయేది కాదు, కొంచెం చిన్నది ఉంది. ఆ తప్పు చేస్తే పెద్ద ఎత్తున రైతులు బాగుపడతారు. ఈ ఎల్నినో నుండి రైతులు తప్పించుకొని అక్కడ ఉన్న రైతులన్నా పంటలు పండించుకొని ఎల్నినో దాటేసి మేము పంటలు పండించుకొని బతుకుతుందా అని భరోసా వస్తుంది. కానీ ఆ భరోసా కల్పించకుండా ఎవరన్నా అడిగితే రక్తం చల్లుండి పారుతా అంటే, రక్తం చల్లితే పంటలు పండేటట్లుంటే నీ రక్తం కోసిస్తే మందికి చల్లితే రాష్ట్రం మొత్తం చల్లుతారు, మంచిగా పడుతుంది. ఇంకా సీఎం కదా నీకు పెద్ద రక్తం, మంచిగా ఉంటుంది నీ రక్తం అని నేను ఈ ముఖంగా ఆయనకు తెలియజేసుకుంటున్నాను. అది మహాదేవునిపేట, బిజినపల్లి మండలము, నాగర్కల్ తాలూకా రైతులు. ఈరోజు ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాలు రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాము. వర్షాలు వస్తున్న ఆశతోనే మేము ఇంత నాలుగు చూసుకుంటున్నాం, సుఖం లేదు. అయినా ఈరోజు ఏదో గవర్నమెంట్ కనీసం ఏదో సాయం వాతావరణం పోలీసుగా సీఎం మాట్లాడడం, కేసీఆర్ కేటీఆర్ వచ్చి రాష్ట్రం కలిగితే రక్తం కలిగితే పంటలు ఆయన చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అలాంటి మాట్లాడడం పద్ధతి కాదు. ఆయన ఒక ఉద్యమ నాయకుడు, స్థిరస్థాయిగా రాజకీయ జీవితాన్ని అనుభవించినోడు, ఓటమి ఎరిగిన నాయకుడు. మిషన్ భగీరథ దగ్గబెట్టి, తర్వాత మిషన్ కాకతీయ పెట్టి, తర్వాత వాటర్ తెచ్చి, నీళ్ళు కేలే వాటర్ తెచ్చి, ఇలాంటి అన్నిటికీ ముందుకు చేసిన నాయకుడు కేసీఆర్. అలాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇలా చిన్న చోటపాటగాళ్ళందరూ కూడా అడవులుగా మాట్లాడడం అది పద్ధతి కాదు. మళ్ళీ ఇలాంటి మాట్లాడితే సహించేది లేదు. ఉద్యమకారుల మీద దండయాత్ర చేయడం అది సీఎం రేవంత్ రెడ్డికి చాలా తప్పుడు ఆలోచన. ముందర అట్లా మాట్లాడదని చెప్తున్నాము. తర్వాత మాకున్న ఇబ్బందుల వల్ల, వాతావరణం వల్ల నీళ్లు ఖచ్చితంగా రావాలనేది ఆలోచన. వర్షాలు లేవు కాబట్టి నీరు కూడా ఏం చేయలేము, నేను కూడా ఏం చేయలేము. కానీ మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం వెనుక ముందు చూసి మాట్లాడితే మంచిదనేది మా ఆలోచన. ఇంకా మాకు ముందు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇన్ని ఇబ్బందులు. కనీసం మొక్కజొన్న అమ్ముకోవడానికి కూడా అట్లా సంచులు లేని పరిస్థితులు. ఈరోజు సంచులు లేక మేము ప్రైవేట్ దగ్గర సంచులు తెచ్చుకుంటే ఆ సంచులకు కూడా డబ్బులు పడలేదు. ఆ లారీలు ఎత్తుకుపోవడానికి కూడా క్వింటాల్కి ఒక 50 నుంచి 70, 400 ఎత్తుకుపోయి అమ్ముకున్నాము. అయినా ఆ డబ్బులు పడతలేవు. సంచుల కిరాయి లేదు, లారీల కిరాయి లేదు. అన్ని రకాలుగా దోపిడీ. కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తొందరగా దిగిపోవాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. గత 2014 ముందు మన రాష్ట్రంలో ఎన్ని క్వింటాల వడ్లు పండించేదో కాంగ్రెస్లో ఒకసారి లిస్టు తిరిగేసి చూసుకోవాలి. అంటే 2014 ముందు మన రాష్ట్రంలో ఎన్ని క్వింటాల వడ్లు పండేది,
ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చేది. ఈ రోజు పరిస్థితి అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముందు చూపుతోటి మిషన్ భైరత పెట్టి, మిషన్ కాకతీయ పెట్టి ప్రతి చెరువులో లక్షలు పెట్టి ఆ మట్టి తీసిన తర్వాత, ఆ పుడిక తీసిన తర్వాతనే అక్కడ నీళ్లు మళ్ళీ భూగర్భ జలాలు ఇంప్రూవ్ అయ్యి బోర్లు స్టాక్ అయ్యి బోర్లు నీళ్లు బయట కొట్టుకోవాలని ఇంత పంట వచ్చింది. కేవలం మళ్ళీ ఇది సరే, ఇంత పంట కాంగ్రెస్ గవర్నమెంట్ గత 2014 ముందు ఎందుకు వండలేదు, ఇన్ని లక్షల టన్నుల వడ్లు ఎందుకు వండలేదు? అప్పుడు ఇదే వర్షాలు, ఇప్పుడు ఇదే వర్షాలు. కానీ వీళ్ళ వల్ల వర్షాలు తెచ్చి పోసింది, నీళ్ళు ఏం లేదు కదా. కానీ చెరువులలో పొడిక తీయడం వల్లనే అట్టి పూడిక తీసిన తర్వాత ఆ చెల్లర నీళ్ళు మళ్ళీ ఇంతవరకు వచ్చినాయి. తర్వాత కేఎల్ఐ 2000 ముందు ఎప్పుడంటే దగ్గర ఎప్పుడో రాజశేఖర పీరియడ్లో స్టార్ట్ 2004 స్టార్ట్ చేసినారు. 2014 వరకు సుక్క నీరు రాలేదు. అంతకన్నాక దగ్గర 300-400 కోట్ల పెండింగ్ ప్రాజెక్ట్, పెండింగ్ డ్యాములు, తర్వాత ఏంటివి బ్రిడ్జీలు, తర్వాత అక్కడ నిడిచిపెట్టిపోతే అట్టి పని 2014 తర్వాత కేసీఆర్ గారు వచ్చి మొత్తం కంప్లీట్ చేసుకుంటూ ఆ కాలువ పొంటి నీళ్ళు తీసుకొచ్చి రైతులకు అన్ని రకాలుగా మేలు జరిగిన పంటలు పండించుకొని ఈరోజు ఈ సంవత్సరమే, ఎందుకంటే ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి మొత్తం పైన అన్ని నీళ్లు తెచ్చుకోవాలన్నా కేసీఆర్ కాలువ పొంటి తెచ్చుకోవాలని ఇంత డెవలప్మెంట్ జరిగిందనేది ప్రతి మనిషికి తెలుసు. నీవు దాన్ని కొట్టి ఎన్ని చెప్పినా, ఎన్ని బుట్కాలు చెప్పినా ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఇక్కడ 2023 కన్నా ముందు మార్కండ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక స్టార్ట్ చేసిండ్రు. మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ రోజే లిఫ్ట్ స్టార్ట్ చేసిండ్రు. వాటరు ఎక్కడంటే వసరంగంతాండ, తర్వాత లమ్మర్తాండలకు గంగారము, పొలేపల్లి, అటు బిన్నెపల్లి కొంత కాలువ లిఫ్ట్ ద్వారా నీళ్లు వేయాలనేది ఆ రోజు గవర్నమెంట్ లక్ష్యము. అట్టి పనులను ఈరోజు నత్తనడకనే ఈరోజు ఒక్క మనిషి ఒక్క సుక్క నీరెత్తిపోయలేదు. దాని మీద గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ₹1 ఖర్చు పెడతలేదు. ఆ చేసిన పని మాత్రమే అది అంతే ఉంది. ఇప్పుడు ఒక సుక్క నీళ్ళు మోటార్ కనీసం వచ్చిన నీళ్లను పెట్టిన మోటార్లను అప్పుడు పెట్టిన మోటార్లతో ఆన్ చేసి కూడా బయటికి కుంటలు నింపలేదు. ఇలా కుంటలు నింపితే లక్షల ఎకరాలు తాండాల పొంటి సాగులోనికి వస్తాయి. అవి కూడా కుంటలు నింపకుండా అట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు. మొన్న ఒకనాడు ఏదో ఎమ్మెల్యే గారు వచ్చి ఏదో చేసిండ్రు, మళ్ళీ యథావిధి మళ్ళీ మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు సుక్క నీళ్ళు కూడా తీసుకపోలేదు. అప్పుడు వేసిన మోటార్లే అప్పుడు ఆన్ చేసినవే. కానీ దయచేసి ఇప్పటికైనా ఆ మార్కండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అదే ఇప్పటి రోజుల్లోనే మార్కండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి, కానీ అట్టి నీళ్లను గవర్నమెంట్ అక్కడ మళ్ళీ పంపకపోవడం వల్ల రైతులకు ధర్నాలు దిగి లొల్లిపెట్టి అక్కడ వర్షాలు ఎండిపోయి మండలంలో మొత్తం ఒక గుంపుగా వచ్చి అధికారుల మీద దాడి చేయడానికి పూనుకుంటే ఆ రోజు మళ్ళీ కొంచెం చలనం వచ్చి కొద్దిగా ముందు చూపుకు పోయి మళ్ళీ అదంతరంగానే మళ్ళీ ముగిసింది ఆ కార్యక్రమం. అది కంటిన్యూ చేసి ఆ కాలువలు తీయడం మొదలుపెట్టి రైతులకు డబ్బులు, నష్టపరిహారం డబ్బులు ఇచ్చి కాలువలు తీసి ఆ పని కంప్లీట్ పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేసి మాట్లాడితే మంచిది అనేది మనం సీఎం గారికి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే దానివల్ల ఆయన మాట్లాడడం వల్ల ఏంటంటే పబ్లిక్ స్పో కోల్పోతున్నారు. ఎందుకంటే ఇట్లా పద్ధతి మాట్లాడడం కాదు. ఇప్పుడు ఏది మార్కొండ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పాలమూరు రంగారెడ్డి ఒక నువ్వు ఇప్పుడు మా జిల్లాకు సీఎం 2.5 ఏళ్ళు దాటింది. కనీసం దానికి ఒక ఖర్చు పెట్టి ఈరోజు లక్షల ఎకరాలు సాగులోనికి వస్తుంది. ఒక 70-80% పూర్తయిన ప్రాజెక్టును కూడా దాని ఆయనతో కంటిన్యూ చేయకుండా అట్లనే పెండింగ్లో పెట్టినావు. అంటే ఎంత చేసిన పేరు నాకు రాదు, గత ప్రభుత్వానికి వస్తున్న ఉద్దేశంతో నువ్వు అట్లా పెండింగ్ పెట్టినావు. అది పెండింగ్ పెట్టడం ధర్మం కాదు. రైతుల కోసం నీకు ముడుతుంది. నువ్వు అట్లా చేయడం నీకు అది సమంజసమైన విషయం కాదు, పద్ధతి కాదు. చేయాలి మీరు. ఒక జిల్లాకు మా జిల్లాకు సీఎం కాబట్టి మా జిల్లా మీద మంచి ప్రేమలుండి మన జిల్లా అనుకొని మంచిగా చేయగలరని కోరుకుంటున్నాను. అది మాధవన్పేట గ్రామం, మాది జిజపల్లి మండల్. ఈసారి వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. వర్షాలు మొత్తం తక్కువ ఉండడం వల్ల పంటలు వేసుకున్నాం. ముందు భవిష్యత్తు వస్తాయి అన్నట్టు ఇంతమంది పంటలు వేసుకున్నాం, ఏది రాలేకపోతున్నాయి. అంటే కాలం అనేది అందరికీ అయింది, మాకు జరిగిందిలే. కానీ ఒకటి సీఎం గారు ఆ రకంగా మాట్లాడటం వల్ల అంత కరెక్ట్ కాదు. అది ఎట్లా అంటే మనం రక్తాలు వాళ్ళ సీఎం మొత్తం కేసీఆర్ కోసి పంటలు పండించేటట్టుంటే ఆయన ఏం చెప్పాలి? అది మనం చెప్పే అవసరం లేదు కదా. మనం అందుకు
ఆయన పెద్ద ఒక సీఎం హోదా ఉన్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడొద్దు. ఆయన అందరికీ సేమే. ఆయన ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఓడిపోయినా కూడా మాకు కూడా సేమే కదా. ఆ మాట మాట్లాడొద్దు మీరు. ఆ మాట్లాడడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన కాలువలకు ఉన్న వాటర్ అనేది స్టోరేజ్ అవుతుందా కాదా అనేది ఆలోచించుకొని కొంచెం మనకు మళ్ళా నీళ్ళు వచ్చే కాడికన్నా ఒక పంట కన్నా మాకు ఇవ్వాలని కోరుతున్నాం. మేము కూడా ఒక గంప మట్టి ఉడక ఎత్తి కాలువ నుండి బయటికి వేయలేదు, ఓ పంప్ హౌస్ తయారయ్యలేదు, ఓ మోటార్ ఫిట్ చేయలేదు. కొత్తగా ఆయన వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఒక్క మోటార్ కూడా ఇట్లకెళ్ళి కూడా నార్కాన్ జిల్లాలో ఇట్లకెళ్ళి చూస్తే తక్కువ 4-5 ప్రజలుగా నిర్మాణం అయినాయి. ఒక్కదాని ఒక గంపెడు మట్టి ఎత్తి పక్కలో ఒక పంప్ హౌస్లో మోటార్ కూడా ఫిట్ చేయలేదు. కానీ ఫిట్ చేసే కాడికన్నా ఇప్పుడంటే అయినా మాకు యాసంగిన మంచిగా నీళ్ళు ఇవ్వాలని మేము అది చేస్తున్నాం. ఏదైనా ఒక చూసి మాట్లాడాలి. సీఎం గారు అందరికి మీరు సీఎం మాకు చూసి జర పెద్ద అధికారం ఉండవు కాబట్టి పెద్ద మాటలు మేము మాట్లాడలేము. నేను కానీ నువ్వు చూసి మాట్లాడాలి. నువ్వు ఒక మాట